ముందుగా వెలుగు పేపర్ని తీసుకుందాం. చాలా రోజుల తర్వాత మనం మార్నింగ్ న్యూస్ చదువుతున్నాం కాబట్టి, ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి అసలు ఏంది వార్తల వెనుకున్న సారాంశం ఏందనేది మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ గెలిస్తే ఇండ్లు బంగారం భూమి ఏమన్నా వదిలేటట్టు లేదు. ప్రధాని మోదీ మండిపడ్డ కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు. దేశ ప్రజల ఆస్తులు బంగారంపై కాంగ్రెస్ కన్నేసిందని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఇండ్లు బంగారం గుంజుకుంటుందని ప్రధాని మోదీ మరోసారి అన్నారు. రాజస్థాన్ లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఇవే వ్యాఖ్యలు చేసిన మోడీ సోమవారం యూపీలోని అలీగఢ్ వేదికగా వాటిని రిపీట్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో దేశ ప్రజలకు హెచ్చరిక. కాంగ్రెస్ ఇండియా కూటమిలోని పార్టీలన్నీ మీ ఇన్కమ్ ఇండ్లు బంగారంపై కన్నేశాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ ఆస్తి బంగారాన్ని అందరికీ పంచుతామని చెప్తున్నది అని వ్యాఖ్యానించారు. కాగా మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడ్డది. ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో ఇండియా కూటమికే మెజార్టీ స్థానాలు దక్కనున్నాయని తెలియడంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు మోదీ కామెంట్ చేస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. మోదీ వ్యాఖ్యలపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. మొత్తానికి ఎన్నికలు ఇక జరుగుతున్న దశలో మొదటి దశ, రెండో దశ, మూడో దశ, ఇట్లా 4-5 దశలు ఉన్నాయి కదా. ఈ దశలలో భాగంగా ఎక్కడైతే బీజేపీకి వ్యతిరేకత వస్తున్నదో, ఎక్కడైతే బీజేపీ ఇక అధికారం కోల్పోతున్నదో, సీట్లను కోల్పోతున్నదో, ముఖ్యంగా మత విద్వేషానికి విలుబూనుకుంటాను. నేనేమన్నాడు, కాంగ్రెస్ గెలిస్తే దేశ సంపదను ముస్లింలకు పంచుతుంది అన్నాడు. ఏమైంది? ముస్లింలకు పంచుతుంది అన్నాడు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే అధికారంతో పాటు సంపద ముస్లింలకే పోతుందని మొన్న అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు, అధికారంలోకి వస్తే మీ ఇండ్లు బంగారం గుంజుకుంటుంది అంటాను. గుంజుకొని ఏం చేస్తారు మోదీ? బంగారం ఇండ్లు గుంజుకొని ఏం చేస్తారు జర చెప్పు. ఆఖరికి ప్లాట్ఫామ్ టికెట్లు కూడా కొనలేని పరిస్థితికి తీసుకొచ్చినావు నువ్వు. రైల్వే ప్లాట్ఫామ్ టికెట్లు ఏదైనా బిర్యానీ సెంటర్ పోయి తింటే కూడా సెంట్రల్ జిఎస్టీ, రాష్ట్ర జిఎస్టీ అని 2 దేశాల కాడికి తీసుకొచ్చినావు. దరిద్రం. మళ్ళీ ఇండ్లు గుంజుకుంటుంది, బంగారం గుంజుకుంటుంది అని ఒక ఏషాలు ఎత్తన్నావు. ఏషాలు ఎందుకు గుంజుకుంటే? మా ఇండ్లు ఎందుకు గుంజుకుంటుంది? నీ అధికారం పోతుందని చెప్పు, నీ అధికారం కోల్పోతున్నావని చెప్పు. అది చెప్పకుండా భయభ్రాంతులకు గురి చేయడం, హిందూ ముస్లిం గొడవలు పెట్టడం, హిందువుల మీద ముస్లింలకు, ముస్లిం మీద హిందువులకు విద్వేషాలు నేర్పించడం, ఇవి నేర్పుతాను. దయచేసి బీజేపీ మరొక్కసారి కనుక గెలిస్తే దేశ పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతుందని మీ అందరికీ చెప్తున్నా నేను. ఇక